అట్టేం లేదమ్మా, పింఛన్ వస్తుంది. మరి మా పాటు భర్త లేడు, మరి ఎట్ట బతకలు, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. పింఛన్ వస్తుంది, 3000 రూపాయలు పింఛన్ చేశాడు. అమ్మవాడు వస్తుంది, ల్యాప్టాప్లు ఇచ్చారు నాకు. నేను చిన్నపిల్లపాడులో ఆయా పని చేస్తా. ఒకప్పుడు 10 రూపాయలు ఇచ్చారు, 6000 చేశారు. పిల్లలు ఫుడ్ కాంచి మొత్తం అన్ని సకలం చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నారు, ల్యాప్టాప్స్ ఇచ్చారు. అవును, ఇచ్చారు. అంటే ఇప్పుడు జగన్ గారు ఈ యొక్క ల్యాప్టాప్లు అన్ని ఇచ్చారు కదా, ఫోన్లు ఇస్తే అంటే జగన్ గారు ఈ ఫోన్లు పెట్టడం దేనికంటే ప్రజల్ని, అంటే చిన్న పిల్లల్ని మైండ్ ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళడానికి, అంటే లోక జ్ఞానం పెంచుకోవడానికి ఇచ్చారు, కానీ చదువు జ్ఞానం పెంచుకోవడానికి కాదని చెప్పారు. చదివే అంతా చదివే ఉంది, దాని గురించి ఏరే ఉద్దేశం లేదు. నాకు 2 పిల్లలకు వస్తుంది ల్యాప్టాప్. ఆ 2 పిల్లలు చదువు గురించే ఉంది, కానీ ఇంకేరే ఉద్దేశం అయితే లేదు. అంటే చెడు దానికి ప్రయోగిస్తుంది లేదు, అసలు అట్లాంటి ఏం లేదు. అంతా చదువు గురించే, తెలుగు కాంచి ఇంగ్లీష్ మొత్తం తెలుగు దాంట్లోనే ఉంది. ఇప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా, ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంత బాగుంది ఫీలింగ్. కానీ చదువు ఇంత పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, తెలుగులో అంటే ఒక్క పిల్లలు మాట్లాడారు. అది జగనన్న చేసింది గొప్పతనం. డిసిప్లిన్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అంటారు. అవును, ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్ లాగా. అవును, అంత ప్రైవేట్ స్కూల్ ఎట్టుందో అట్ట ఉంది. ఓకే, మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి కాదు, కానీ లేదు, ప్రజల్ని బాగు చేస్తాం. మాట్లాడే వాళ్ళని పేదలను ఆదుకుంటున్నాడు జగనన్న. ఓకే, అంతే, అంత మించి ఏమి లేదు. మరి ఇప్పుడు కొత్తలతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి జగన్ గారికి మన ఎఫెక్ట్ ఉంటుంది అంట? ఏముండదు, జగన్ అన్నే వస్తాడు. అంటే ఒక సైకిల్ ప్రభుత్వంలో బతుకుతున్నామని చెప్పి టీడీపీ అంటేం లేదు. లేదు, జగన్ ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి వచ్చాడు, ఏం చేశాడు? ఇప్పుడు జగన్ వస్తాడు, ఏం చేయలేడు, ఓడిపోతామే. జగన్ ఓడిపోతాడు అంతే. పవన్ ఓడిపోతాడు, జగన్ కాదు. అమ్మ తీసేయండి అది. చెప్పండి, పర్లేదు నాకు. ఓకే ఓకే, చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏం రాడు, జగన్ అన్నే వస్తాడు. మాకు జగన్ అన్నే కావాలి. మాట్లాడే పేదలను ఆదుకోవాలి, భర్తలు లేని వాళ్ళని ఆదుకున్నాడు జగన్ అన్న. పనికి రాడని చెప్పి అంటున్నారు జగన్ గారిని, దాన్ని మీరేమంటారు? జగన్ అన్న వస్తేనే పనికి వచ్చింది. ఓకే, అంటే జగన్ అన్న వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది అంటారు. అంతే, బాగుపడి. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉందంటారు? బాగుంది. నేను స్కూల్ ఆయా పని చేస్తున్నా. కోడిగుడ్డు కాంచి, చిక్కీలు కాంచి, మంచి బియ్యం, అన్ని రకాలు. 6 రోజులు ఉంటే 6 రోజులు అన్ని రకాలు వేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ పెడుతున్నారు. అంతే, రోజుకి ఒక్కొక్క ఐటమ్. పొద్దున పూట ఫుడ్ మటుకు ఏ లోటు లేదు. మరి వైద్య వ్యవస్థ ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఆసుపత్రిలో కూడా బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు మొత్తం కార్డు 4 లక్షలు అయితే మేము పెట్టుకోలేక ఇట్లా ప్రైవేట్ కాకుండా మామూలుగానే చూపించుకుని ఆరోగ్యశ్రీ కార్డు మీద చేశాడు. 175 సీట్లు జగన్ గా వస్తాయి. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు జగన్ గారు, దాన్ని మీరేమంటారు? చెప్పండి, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి ఒక సీఎం క్వశ్చన్ వేస్తున్నారు, దాన్ని మీరేమంటారు? అదే ఉండదమ్మా, జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్నే కావాలి. జగన్ అన్నే కావాలి. జగన్ పరిపాలన 175 సీట్లు వస్తాయా? వస్తాయి ఖచ్చితంగా, పక్కా చదువుతున్నాం. ఓకే, మీ ఓటు కూడా జగన్ అన్నకే.